వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. యాక్చువల్‌గా నేను యెస్టర్‌డే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కూడా రికార్డ్ చేయడం కుదరలేదు. సో, నేను కొంచెం పర్సనల్ ట్రిప్‌లో ఉన్నా. సో, దానివల్ల నేను వీడియోస్ చేయడం ప్రాపర్‌గా అవ్వట్లేదు. బట్ టైం ఉన్న ప్రతిసారి కూడా వీడియోస్ చేయడానికి చూస్తున్నా. సో, ఈరోజు ప్రీ మార్కెట్ కూడా కొంచెం లేట్ అయితుంది. బికాజ్ ఇక్కడ సిగ్నల్స్ లేవు. సో, దానివల్ల నేను ప్రీ మార్కెట్ ఇవ్వడానికి కూడా కొంచెం ఇబ్బందయితుంది. మేబీ ఒకవేళ గానీ అంటే ఏమైనా గానీ లైక్ ఇట్లాంటి ఇష్యూస్ ఉంటే మాక్సిమం నెక్స్ట్ 2-3 డేస్ ఉంటాయి. సో, నెక్స్ట్ వీక్ నుంచి అయితే మాత్రం మీకు రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా అయితే మాత్రం వీడియోస్ వస్తాయి. ఓకే. సో, ఈరోజు కంప్లీట్‌గా నేను మీకు మంత్లీ ఎక్స్‌పైరీ అప్డేట్స్ ఉన్నాయి. సేమ్ టైమ్ వచ్చేసరికి యూఎస్ వాళ్ళు యెస్టర్‌డే ఎకనామిక్ డీ అని చెప్పేసి మనం మాట్లాడాం. అంటే ఇరాన్ పైన వచ్చేసరికి ఎకనామిక్ శాంక్షన్స్‌ని సెకండ్ రౌండ్ ఆఫ్ శాంక్షన్స్ విధిస్తారని చెప్పి స్కాట్ బేసెంట్ దాని రిలేటెడ్‌గా స్టేట్మెంట్స్ చేశారు. తర్వాత యూఎస్ వాళ్ళు కెనడా పైన 50% టారిఫ్ విధించారు. దాని నుంచి కెనడా సైడ్ నుంచి కూడా కొన్ని రిప్లైస్ వచ్చినాయి. వాటి గురించి అండ్ అట్లానే బిట్ కాయిన్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 80,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో, వాటి గురించి గోల్డ్ అండ్ సిల్వర్ గురించి నెక్స్ట్ 48 అవర్స్ టు 72 అవర్స్ మార్కెట్స్‌కి ఎందుకు ఇంపార్టెంట్ అనే అప్డేట్స్ గురించి కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ ఎందుకు వీక్ ఓపెనింగ్ చూపెడుతుంది అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అన్ని డాట్స్‌ని కనెక్ట్ చేసి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ అందరికి అడిగింది ఒకటే, వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. డౌ జోన్స్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 140 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయితే నాస్డాక్ -200 పాయింట్స్ నెగిటివ్గా క్లోజ్ అయింది. ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ రిలేటెడ్గా కొన్ని అప్డేట్స్ అయితే మాత్రం వచ్చినాయి. అవి నేను మీకు వన్ బై వన్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి అంటే నాస్డాక్ నెగిటివ్గా మూవ్ అయ్యి డౌ జోన్స్ పాజిటివ్గా మూవ్ అవ్వడానికి మేజర్ రీజన్స్లో ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే ఇరాన్ పైన ఎకనామిక్ డీడే అని చెప్పేసి ఏదైతే వీకెండ్ టైమ్స్లో స్టేట్మెంట్ యుఎస్ అఫీషియల్స్ చేశారో అంటే ఇరాన్ని ఎకనామిక్ పరంగా ఇంకా ఎక్కువగా ప్రెజర్ పెట్టడానికి తీసుకునే నిర్ణయాలు సోమవారం ఫిక్స్ చేస్తామని చెప్పి వాళ్ళు వీకెండ్స్లో చెప్పారు. సో, ఎస్టర్డే స్కాట్ బేసెంట్ గారు స్టేట్మెంట్స్ ఇచ్చారు. మేమైతే మాత్రం క్లియర్గా చెప్తున్నాము, ఇరాన్ పైన కంప్లీట్ అసెట్స్ గోల్డ్ కానీ క్రూడ్ కానీ ఎనర్జీస్ కానీ సమ్ అదర్ ఎనర్జీ ఎల్పిజి పిఎన్జీ కానీ వీటన్నిటిపైన కూడా మేము శాంక్షన్స్ని విధిస్తున్నాము. వాట్ ఈస్ మీన్ బై శాంక్షన్ క్లియర్గా చెప్తున్నాను నేను మీకు. శాంక్షన్ అంటే ఏంటి అని అంటే లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇరాన్ దగ్గర నుంచి మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటున్నాం అనుకోండి, లేదా ఇరాన్కి మనం సప్లై చేస్తున్నాం అని అనుకోండి. మనం సప్లై చేస్తున్నాం అనుకోండి ఇండియా. సో, ఇండియాకి యూఎస్తో ఏవైనా ట్రేడ్ డీల్స్ అవుతున్నాయి అనుకోండి, ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదైనా జరుగుతుంది అనుకోండి, మన జనరిక్ మెడిసిన్స్ యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. ఇట్లా ఆబ్వియస్లీ మన ఇండియా సైడ్ నుంచి యూఎస్కి కూడా బిజినెస్ అవుతూ ఉంటుంది. ఇరాన్తో మనం బిజినెస్ చేసుకుంటే మన దగ్గర ఏది కూడా యూఎస్ వాళ్ళు కొనరు. అండ్ యూఎస్ వాళ్ళకి మనకు కూడా యూఎస్ వాళ్ళు ఏది ఇవ్వరు. దాన్ని శాంక్షన్స్ అంటారు. ఈ శాంక్షన్స్ని చాలా హ్యూజ్ వేలో అయితే మాత్రం విధిస్తునేటట్టు నిన్న యుఎస్ వాళ్ళు అఫీషియల్స్ అయితే మాత్రం చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఇందులో పాజిటివ్ పాయింట్ ఏంటంటే అంటే యూజువల్గా అంటే డౌ జోన్స్ పై నెగిటివ్గా కరెక్షన్ అవ్వాలి కదా ఈ స్టేట్మెంట్స్ విన్న తర్వాత అని మీరు అనొచ్చు. ఇందులో ఉన్న పాజిటివ్ పాయింట్ ఏంటి అని అంటే ఇందులో ఎక్కడ కూడా చైనా లాంటి దేశాలపైన ఆర్ ఇండియా లాంటి దేశాలపైన ఈ శాంక్షన్స్లో చాలా హెవీగా మేము యాడ్ చేస్తున్నాము అండ్ మా ప్రయారిటీ లిస్ట్లోని ఫస్ట్ ఈ 2 కంట్రీసే ఉన్నాయని చెప్పి ఎలాంటి కైండ్ ఆఫ్ కంట్రీ నేమ్స్ అయితే మాత్రం వీళ్ళు అనౌన్స్ చేసి చెప్పలేదు. ఏదైతే వీళ్ళు కంట్రీ నేమ్స్ అనౌన్స్ చేసి చెప్పలేదో వాటితో పాటు ఈ శాంక్షన్స్ రిలేటెడ్గా ఇరాన్నే టార్గెట్ చేశామని చెప్పింది ఏదైతే ఉందో దాంట్లో కూడా వేరే కంట్రీస్ని యాడ్ చేసి మాట్లాడకపోవడం, ఈ శాంక్షన్స్ రిలేటెడ్గా మెయిన్ ఎనర్జీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్ మెయిన్ ఫినాన్షియల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే ఫోకస్ చేస్తున్నామని మాట్లాడడమే తప్ప దీన్ని ఇంకా సీరియస్ వేలోని రిప్రజెంట్ చేసేటట్టు బయటకి అయితే మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. అందువల్ల మార్కెట్స్ అయితే మాత్రం పెద్దగా నెగిటివ్గా కరెక్షన్ అవ్వలేదు. హౌఎవర్ కొన్ని స్టాక్స్లో కరెక్షన్ వచ్చింది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను మీకు చెప్తాను. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, వీక్లీ అనాలిసిస్లో కూడా మనం మాట్లాడుకున్నాము జాక్సన్ హోల్ మీటింగ్ ఈ వీక్లో ఉంది అని. మీ అందరికీ తెలుసు జాక్సన్ హోల్ మీటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది. ఫ్రైడే నైట్ 7:30కి జాక్సన్ హోల్ మీటింగ్ యొక్క అవుట్కమ్ రాబోతుంది. ఈ జాక్సన్ హోల్ మీటింగ్లోని సెంట్రల్ బ్యాంక్స్ మాట్లాడుకుంటాయి అనమాట, డిస్కస్ చేస్తాయి కమిటీ పెట్టుకొని. సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూర్చొని మాట్లాడుకుంటునేటప్పుడు బయట ఎకానమీ ఎలా ఉంది, బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, బయట ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, బయట గ్రోత్ జీడిపి గ్రోత్ ఎట్లా ఉంది, వీటి బట్టి వాళ్ళ డెసిషన్స్ని మారుస్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలా తగ్గించాలన్నది. మానిటరీ పాలసీ ఇంపార్టెంటా జాక్సన్ హోల్ మీటింగ్ ఇంపార్టెంట్ అని అంటే నేను జాక్సన్ హోల్ మీటింగే ఇంపార్టెంట్ అంట. దీనివల్ల మార్కెట్స్ కొంచెం వాలటైల్గా
రియాక్ట్ అవుతున్నాయి. ఈ జాక్సన్ హోల్ మీటింగ్ కన్నా ముందు ఏదైనా కానీ బిగ్ డేటా పాయింట్స్ వచ్చినాయంటే అవి కూడా ఇంపార్టెంట్. రేపు ఈవినింగ్ అయితే మాత్రం ఇంపార్టెంట్ ఈవెంట్స్ పరంగా చూసుకుంటే యూఎస్ జీడిపి గ్రోత్ రేట్ డేటా, యూఎస్ కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ డేటా, కోర్ పీసీ ప్రైస్ ఇండెక్స్ డేటా, ఈ డేటా పాయింట్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. ఈ డేటా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా యూఎస్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పక్క ఈ ఈవెంట్ డేటా పాయింట్స్, ఇంకో పక్క జాక్సన్ హోల్ మీటింగ్ ఉండడం అండ్ వాటితో పాటు యూఎస్ ఇరాన్ రిలేటెడ్గా శాంక్షన్స్ మొదలవుతూ ఉండడం, యూఎస్ వాళ్ళు కెనడా పైన 50% టారిఫ్స్ని ఎస్టర్డే అనౌన్స్ చేస్తే కెనడా వాళ్ళు ఈ రోజు అయితే మాత్రం రిటాలిటరీ టారిఫ్స్ని అయితే మాత్రం అనౌన్స్ చేయడం అయితే మాత్రం మొదలు పెడుతున్నారు. ఇట్లాంటి కైండ్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ వార్ సిచ్యువేషన్స్ ఇంకా కంటిన్యూ అవ్వడంతో యూఎస్ రిలేటెడ్గా అయితే మాత్రం వాల్టాలిటీ మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ క్రూడ్ కూడా ఇప్పటికీ కూడా $90 అబోవ్నే సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. బట్ శాంక్షన్స్ రిలేటెడ్గా ఏ కంట్రీస్ని కూడా అగ్రెసివ్ టోన్లో మాట్లాడుతూ రిప్రజెంట్ చేయలేదు కాబట్టి మార్కెట్స్ అంత నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు, అంతా కూడా మిక్స్డ్ బయాస్లో అయితే మాత్రం రియాక్ట్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ చూస్తే యూరోపియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్గానే ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ కూడా మీరు చూసిన మిక్స్డ్గానే ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే మనకి నిఫ్టీ 50 ఫ్యూచర్స్ 24,214 దగ్గర క్లోజ్ అయింది, స్పాట్ 24,219 దగ్గర క్లోజ్ అయింది. బట్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 24,160. సో అప్రాక్సిమేట్లీ గిఫ్ట్ నిఫ్టీలో కూడా 50 to 70 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనకి కనపడుతుంది. డౌ జోన్స్ ఫ్యూచర్స్ కానీ నాస్డాక్ ఫ్యూచర్స్ కానీ మనకి మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నట్టు కూడా మనం చూడగలుగుతున్నాం. యాజ్ పర్ దీస్ ఆల్ పాయింట్స్ మార్కెట్స్ అయితే మాత్రం మిక్స్డ్ విత్ నెగిటివ్గా ఉన్నాయని గిఫ్ట్ నిఫ్టీని చూస్తే మనకు అర్థమవుతుంది. పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళు నెక్స్ట్ 72 అవర్స్లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. రేపు జీడిపి డేటా ఉంది, ఈ వీకెండింగ్కి జాక్సన్ హోల్ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్స్, ఈ డేటా పాయింట్స్ అన్నీ కూడా మార్కెట్స్ని హెవీ వాల్టైల్గా అయితే మాత్రం క్రియేట్ చేస్తాయి. వీటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. నా ఎఫ్ఐ డేటా, డిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎఫ్ఐ 1,181 crores మార్కెట్లో బై చేస్తే డిఐ 2,493 crores మార్కెట్లో బై చేయడం అయితే మాత్రం జరిగింది. వాళ్ళు F&Oలో బిల్ చేసిన డేటా ప్రకారంగా చూస్తే ఎఫ్ఐఐ 2,19,000 పొజిషన్స్ మార్కెట్లో నెగిటివ్ సైడ్ పొజిషన్స్ బిల్ చేసి పెట్టుకుంటే ఆప్షన్స్లో 7,82,000 పొజిషన్స్ని బిల్ చేసి పెట్టుకున్నారు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇండెక్స్ ఆప్షన్స్లో 2,34,000 పొజిషన్స్ని బిల్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్స్లో మాత్రం 13,207. ఓవరాల్గా చూసుకుంటే ఎఫ్ఐఐ ప్రొప్రైటరీ ట్రేడర్స్ డేటాలోని ఇద్దరూ కూడా F&Oలో పొజిషన్స్ మోస్ట్లీ బీరిష్ షేడే హోల్డ్ చేసి పెట్టుకున్నట్టు కనపడుతుంది. ఈ డేటాను బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఎఫ్ఐఐ అండ్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరూ కూడా నెగిటివ్ సైడ్ పొజిషన్స్ని ఎక్కువగా బిల్ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఈ పొజిషన్స్ బట్టి ఎనీ పాజిటివ్ మూవ్, అంటే మార్కెట్ ఈరోజు వస్తున్న ఏ పాజిటివ్ మూమెంటం అయినా కానీ స్లోగా మార్కెట్స్ని డిప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే సెల్ ఆన్ రైజ్గా మార్కెట్ని వాళ్ళు కన్వర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పాజిటివ్ సైడ్ అగ్రెసివ్గా మీరు పొజిషన్స్ని యాడ్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్ బేస్డ్ ఆన్ దిస్ డేటా. ఏదైనా స్టాక్స్ నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టాక్స్ యొక్క అప్డేట్స్ ఉన్నాయనంటే ఐసిఐసిఐ బ్యాంక్ అప్డేట్ అవుతుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు వచ్చేసరికి $1 billion వరకు అన్సెక్యూర్డ్ ఫిక్స్డ్ రేట్ నోట్స్ అయితే మాత్రం వీళ్ళు రేస్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. $7.5 billion వరకు ఫండ్ రేస్ చేస్తున్నారు. అందులో $1 billion వరకు అన్సెక్యూర్డ్ ఫిక్స్డ్ రేట్ అయితే మాత్రం నోట్స్ని రేస్ చేస్తున్నట్టు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. అండ్ కోటక్ బ్యాంక్ వాళ్ళు $650 million వరకు అయితే మాత్రం ఫండ్ రేస్ చేస్తున్నట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. ఇది కోటక్ బ్యాంక్ ఒక పక్క మనం పాజిటివ్గా అయితే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. వీటితో పాటు టీసీఎస్కి కూడా ఒక బిగ్ ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూడండి. సో అప్రాక్సిమేట్లీ 320 million euros అయితే మాత్రం 1.25 billion euros అయితే మాత్రం స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వీరు తీసుకుంటున్నట్టు అప్డేట్ ఉంది. ఇది టీసీఎస్ కూడా పాజిటివ్. టీసీఎస్కి, ఐసిఐసిఐ బ్యాంక్కి, కోటక్ బ్యాంక్కి పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. మేబీ నిఫ్టీ ఈరోజు ఒకవేళ కానీ వీక్ స్టార్ట్ అవుతున్నా కూడా ఈ స్టాక్స్ కొంచెం పాజిటివ్ సపోర్ట్ ఇస్తే నిఫ్టీ అది పాజిటివ్గా సస్టైన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నా ఈరోజు నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఈ మంత్లీ ఎక్స్పైరీతో పాటు మనం వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ వీటిలో కూడా కొంచెం మనం ఫోకస్ చేయాలి. కాబట్టి అన్నింటిలో మంత్లీ ఎక్స్పైరీ అంటే ఆబ్వియస్లీ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నింటిలో ఉంటాయి కాబట్టి ఎలా ట్రేడ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడే కాదు గైస్, ఎప్పుడైనా కానీ లాస్ట్ 45 minutes to 1 hourలో సడన్గా పాజిటివ్ మూమెంటం వచ్చినా, సడన్గా నెగిటివ్ మూమెంటం వచ్చినా, ఆ పాజిటివ్ అండ్ నెగిటివ్ మూమెంటం వచ్చిన లో అండ్ హైని ఫస్ట్ డ్రా చేయండి. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, నేను డ్రా చేస్తున్నా. సో ఎప్పుడైనా మార్కెట్లో పాజిటివ్ సైడ్ మీరు డైరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయాలని అంటే అయితే ఈ హై బ్రేక్ అవ్వాలి. ఈ హై బ్రేక్ అయితే ఎస్టర్డే రికవరీ అయినది ఏదైతే ఉందో
అది కంటిన్యూ అవుతుందని అర్థం. మార్కెట్ ఇప్పుడు చూస్తే వీక్ ఓపెనింగ్ చూపెడుతుంది కదా, ఈ వీక్ ఓపెనింగ్ చూపించినప్పుడు మేబీ దేర్ మైట్ బై ఛాన్స్ 24,146ని కూడా ఈరోజు రీటెస్ట్ చేయొచ్చు. ఒకవేళ 24,146ని రీటెస్ట్ చేస్తే మేబీ మార్కెట్స్లో ఇది బ్రేక్ అయితేనే బేరిష్ షేడ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉందో ఎస్టర్డే రికవరీ అవడానికి ఫామ్ అయిన లో, ఈ లో కానీ బ్రేక్ అయితే బేరిష్ షేడ్ వస్తుంది, లేదా బేరిష్ షేడ్ రావడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ రేంజ్లో మోస్ట్లీ కొంచెం వాలటైల్గా ట్రేడ్ అవ్వచ్చు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ కూడా ఎస్టర్డే యొక్క లో ఏదైతే ఉందో 77,200, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. సేమ్ టైం హై ఏదైతే ఉందో అది 77,400, ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడ సపోర్ట్ లెవెల్ రెండు బ్రేక్ చేయలేదు కాబట్టి ఈ రేంజ్లో సెన్సెక్స్ కూడా ట్రేడ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ కూడా 57,500 సైకలాజికల్ నెంబర్ అండ్ లో వచ్చేసరికి 57,273. ఈ రేంజెస్ ఎనీ సైడ్ బ్రేక్ అయితే మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ సైడ్ చూడొచ్చు. ఈ స్వింగ్లో టచ్ అవుతూ పైకి వెళ్తుంటే మనం అప్ సైడ్ స్వింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఇక్కడ దీనికి టచ్ చేసి కిందకి వస్తుంటే డౌన్ సైడ్ స్వింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ రేంజ్లో ఉంటే మాత్రం స్వింగ్ ట్రేడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేంజ్ నుంచి అవుట్ సైడ్ వస్తేనే డైరెక్షనల్ మూమెంట్ మనం చూడొచ్చు. ఫిన్ నిఫ్టీ రిలేటెడ్గా చూస్తే ఫిన్ నిఫ్టీకి ఎప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒకటే రెసిస్టెన్స్ లెవెల్ 26,200. దగ్గరలో 26,160 ఉంది, బట్ ఇది బ్రేక్ అయితే 200కి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది అనదర్ వన్. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 80,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, 81,000 దగ్గర. బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్ వీటిలో మొమెంటమ్ స్టార్ట్ అవుతున్నాయి. సో రీజన్ వచ్చేసరికి అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఇప్పటికీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కూడా US 10 years బాండ్ డీల్ రిలేటెడ్గా US ట్రెజరీ డిపార్ట్మెంట్ వాళ్ళు బైబ్యాక్ చేస్తానని చెప్పిన క్రూడ్ ఆయిల్ ఇప్పటికీ కూడా హయ్యర్ సైడే ఉంది. బట్ గోల్డ్ అండ్ సిల్వర్ రీసెంట్ డేస్లో అండర్ పెర్ఫార్మెన్స్ చేయడంతో కొంచెం పాజిటివ్ మొమెంటం అయితే చూస్తున్నాము. సో బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలోని గోల్డ్ సిల్వర్ ఈవెన్ పెరుగుతున్నా కూడా మోస్ట్లీ గోల్డ్ అండ్ సిల్వర్స్ని పెరుగుతునేటప్పుడు ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయండి, బట్ హయ్యర్ లెవెల్స్ దగ్గర లాక్ అయిపోవద్దు. కంపల్సరీగా గోల్డ్ అండ్ సిల్వర్స్ డిప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో డిప్ అయినప్పుడు యావరేజ్ చేసుకోండి తప్ప ఇప్పుడు పెరుగుతున్న వాటికి ఇక్కడి నుంచి ఫర్దర్గా పెరిగిపోతుందని చెప్పి ఇప్పుడే బల్క్ క్వాంటిటీస్ని పెట్టి మీరు గోల్డ్ బీస్ని, గోల్డ్ ETFస్ని ఆర్ గోల్డ్ ఫ్యూచర్స్ని బై చేయడానికి అయితే మాత్రం ప్రయత్నించద్దు. ఇంకోటి గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్, ఈ బిట్ కాయిన్ 64,000 దగ్గర ఉండేది, ఇప్పుడు 81,000కి వెళ్ళింది. ఇట్లా మీరు ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ ఇలాంటివన్నీ సేఫర్ అసెట్స్లో కూడా ఆపర్చునిటీ పొందాలి అని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ చేస్తున్నా. చాలా టెక్ స్టాక్స్ కూడా పన్నాయి చూడండి. ఈ టెక్ స్టాక్స్ కూడా డిప్ అవుతున్నప్పుడు మీరు ఆపర్చునిటీ తీసుకోవచ్చు. కింద నేను కామెంట్ బాక్స్లో ఇస్తున్న డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. 5 minutesలో అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మీకున్న మేజర్ బెనిఫిట్ ఒకటే, 24/7 ట్రేడ్ చేయొచ్చు. వీటికి లెవరేజ్ ఉంటుంది, లెవరేజ్కి ఛార్జెస్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి. ఎక్స్పైరీ అయితే మాత్రం ఉండదు. US స్టాక్స్, యూరోపియన్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్, గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ అన్నింటిలో కూడా మీరు ట్రేడ్ అయితే మాత్రం చేసుకోవచ్చు. కింద లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే 5 minutesలో యాక్టివేట్ అవుతుంది. సేమ్ టైం ఎలా యూజ్ చేయాలి తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూసినా కూడా డెఫినెట్గా మీకు క్లారిటీ అనేది వస్తుంది. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.